కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ల సమావేశం రసాభాసగా సాగింది. ఈ సమావేశంలో బద్వేల్ మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు వారి వార్డుల్లో ఉన్న సమస్యలు మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డికి, కమిషనర్ నరసింహారెడ్డికి తెలియజేశారు. ఈ సందర్భంగా 33వ వార్డు కౌన్సిలర్ సునీత మాట్లాడుతూ, వార్డులో ఉన్న సమస్యలు చెప్పుకుంటే ఎందుకు నన్ను కూర్చోమంటారు అని మున్సిపల్ చైర్మన్ ప్రశ్నించింది. ఇదే తరుణంలో 20వ వార్డు కౌన్సిలర్ కూడా వారి వార్డులో ఉన్న సమస్యలు కూడా మున్సిపల్ కమిషనర్కు తెలియజేసింది. కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ, బద్వేల్ మున్సిపాలిటీలో ఎలాంటి సమస్యలున్నా సాల్వ్ చేస్తామని తెలిపారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ సాయి, కమిషనర్ నరసింహారెడ్డి, వారి సిబ్బంది, బద్వేల్ మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. నెల్లూరు రోడ్లో వెంకటేశ్వర స్వామి గుడి, అయ్యప్ప స్వామి గుడి, రకరకాల గుడులు ఉన్నాయి. బయట ఎక్కడో చోట ఒకటి మనం ఇంట్లో మన శ్మశానం ఉంది. మీరు శ్మశానం డెవలప్ చేయాలంటున్నారు కదా కమిషనర్ గారు, మీరు ఇటు శ్మశానం ఒకటి డెవలప్ చేయాలని అన్నారు. ఇద్దరు కూడా ఆ శ్మశానం దగ్గర మెయిన్ రోడ్లో సులభంగా కడితే అక్కడ టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి, పబ్లిక్ మూవ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆయన చెప్పినట్టు అక్కడక్కడ కొంచెం చేయడం బెటర్. అది కూడా నోట్ చేసి పెట్టుకోవడం. సైడ్ వినండమ్మా, నాకు వైసీపీ టీడీపీ కాదు, నేను మున్సిపల్ చైర్మన్. మీ రిక్వైర్మెంట్ ఇవ్వండి కమిషనర్ గారికి. ఇప్పటికి ఏ పని చేసిందో చెప్పండి. సరే, పోయినసారి నేను మీటింగ్ లో ఎస్టీ కాలనీలో వాటర్ చెడిపోయింది, వాటర్ ట్యాంకు అని చెప్పినాను. ఇప్పటికేమైనా పని చేసిందో చెప్పండి. చేయండి కమిషనర్ గారు, చేయండి కదా సార్. పోయినసారి మీటింగ్ లో నేను చెప్పినప్పుడు ఎందుకు చేయలేదు ఇప్పుడు దాకా? ఏ మీటింగ్ లో నేను చెప్పింది చేసినాను అనే మాట చెప్పండి. మీ వైసీపీ వల్లే అడుగుతా ఉన్నారు, మాకే పని చేయలేదు. పోయినసారి చెప్పినా సార్ ఇప్పుడు ఏది చేస్తారు, పోయినసారి చెప్పినా సార్ ఇప్పుడు ఏది చేస్తారు, మీ వల్లే చెప్తాను. ఇంకా మాకేం చేస్తాను? మీరు నోట్ చేసుకోండి. సరే, నేను ఇంతకు ముందు 3 నెలల క్రితం చెప్పాను, నేను ఫ్లోర్ లీడర్ గా నాకు ముందు సీటు పెట్టాలా అని చెప్పేసి పెట్టాలని కూడా మీరు మాట ఇచ్చారు. మాకు ఏది మరి ముందు సీటు రోడ్లు ఇచ్చారు కదా. మీరు కౌన్సిలర్ సునీత గారు వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏమి రిజెక్ట్ చేశారా? వాళ్ళు అప్పుడు పెట్టుకోవచ్చు కదా. అప్పుడు ఈ జగన్ సార్ ఇచ్చిన దాంట్లో ఏమి పెట్టలేదు కదా రోడ్లు. అమౌంట్ ఉంది కమిషనర్ గారు, మీరు తెప్పించండి ప్రభుత్వం. బ్యాంకులో పెట్టి ఇప్పుడు వాళ్ళ పిల్లలు రాక వాళ్ళు ఏడుస్తున్నారు. సార్ సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు సార్ అందుకే మాట్లాడే హక్కు లేదా మాకు? ఎందుకు మాట్లాడాలంటే వైసీపీ వల్ల లబ్ధి కోసం కాకపోతే ఇప్పుడు సంవత్సరం మాట్లాడితే వాళ్ళ పిల్లలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.